నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ నదీ గర్భం బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలో చట్ట విరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించడంతో పాటు మూసీలోకి మురుగు కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది అయితే మూసీ పునరుజ్జీవంతో ప్రభావితమవుతున్న వారిని సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేతో గుర్తించి వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని తగిన పరిహారం చెల్లించడం ద్వారా భూములను సేకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలుకు ఇళ్లను ఖాళీ చేయించడాన్ని కూల్చివేతలను సవాలు చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో అన్నింటినీ ఒకేసారి పరిష్కరించారు న్యాయమూర్తి గతంలో హైదరాబాద్పై 1908వ సంవత్సరంలో మూసీ వరదలు విరుచుకుపడగా జంట జలాశయాలను నిర్మించారు నాటి నవాబ్ తర్వాత ల్యాండ్ రెవెన్యూ చట్టం 1917 తెచ్చారు అందులోని సెక్షన్ 24లో రోడ్లు వంతెనలు నదులు చెరువులు కుంటలు కాలువలు నీటి ప్రవాహాలు ఇలా అన్నింటి వివరాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారమే వీటన్నింటిపై హక్కులు ప్రభుత్వానికే చెందుతాయి ఈ చట్టం ప్రకారం వచ్చిన అధికారంతో సర్వే నిర్వహించిన అధికారులు టిప్పన్ విలేజ్ నక్షా ఒరిజినల్ సేత్వార్ వసూల్ బాక్వీ టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్ రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్ డాక్యుమెంట్లను తయారు చేశారు వాటిలో సర్వే నెంబర్లు విస్తీర్ణం లాంటి వివరాలను నమోదు చేశారు ఈ చట్టం ప్రకారమే నీటి వనరులు కాలువల నిర్వహణ ఉంటుంది ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు మోసగాళ్లు జలవనరులను స్థలాలుగా మార్చేసి విక్రయించారు పలుచోట్ల ప్రార్థనా మందిరాలను కూడా నిర్మించారు అందుకే ప్రభుత్వం 2002లో వాల్టా చట్టాన్ని తీసుకువచ్చింది ఇక నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీతతో పాటు కట్టలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టింది దేశంలోనే మొదటిసారిగా 48,000 మేజర్ మైనర్ చెరువుల్లో పూడికతీతను దశల వారీగా చేపట్టింది పథకం అమలుకు 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు
ఈ క్రమంలోనే ట్యాంకులు, చెరువుల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ CCLS సర్క్యులర్ జారీ చేశారు. ఎన్ని చేసినా చెరువులను అక్రమార్కుల నుంచి రక్షించలేకపోయారు. చెరువుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా భూ కేటాయింపుల విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లలో కేటాయింపులు చేయొద్దు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇక హైకోర్టు మార్గదర్శకాలను కింది కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. మూసి రివర్ బెడ్, FTL బఫర్ జోన్లలో ఉన్న తాత్కాలిక అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించాలంది. అధికారులు 2012 బిల్డింగ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై దాఖలయ్యే పిటిషన్లపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని వెల్లడించింది. మూసీ బఫర్ జోన్, FTL, రివర్ బెడ్ జోన్లలో అక్రమంగా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశించింది కోర్టు. మూసిలోకి మురికి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించేప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోర్టు వెల్లడించింది. మూసి ప్రక్షాళన చేయాల్సిందే అంది హైకోర్టు. అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయించాలంటూ ఆదేశించింది. కలుషిత నీరు రాకుండా చూడాలంది. ప్రభావితమవుతున్న వారికి పరిహారం చెల్లించాలని, కూల్చివేతలను సవాలు చేస్తూ దాఖలైన 46 పిటిషన్లు అన్నింటినీ కలిపి న్యాయమూర్తి విచారించారు. 1908లో హైదరాబాద్లో విరుచుకుపడ్డ వరదల దృష్ట్యా ల్యాండ్ రెవెన్యూ చట్టం 1917లో ప్రభుత్వం తెచ్చింది. దీంట్లో రోడ్లు, వంతెనలు, నదులు, చెరువులు, కుంటల వివరాలు, టిప్పన్, విలేజ్ నక్షా, ఒరిజినల్ సేత్వార్, వసూల్ బాక్వి, టౌన్ సర్వే, ల్యాండ్ రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇక 2002లో వాల్టా చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇక ఈ చట్టంలో భాగంగానే ఇక మిషన్ కాకతీయలో ఏదైతే మిషన్ కాకతీయ ఉందో దాంట్లో 48,000 మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీత తీశారు. 2012లో జీవో 168 జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక FTL బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల అడ్డుకట్ట, చెరువుల రక్షణకు జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా కేస్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలంటూ హైకోర్టు అయితే సూచించింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయినటువంటి మూసీ మీదనైతే పార్లమెంట్లో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చింది. నది పునరుజ్జీవనం కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలను నిరాశ్రయాలు చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అవసరం మేరకు మాత్రమే తొలగింపులు తరలింపు చేస్తామని పేర్కొంది. తొలగింపులు తరలింపులు చేస్తే బాధిత కుటుంబాలకు తగిన విధంగా సహాయ పునరావాస చర్యలు చేపడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక నది పునర్జీవనం కోసం భూసేకరణకు భూములు కోల్పోయే బాధిత కుటుంబాలకు విషయంలో సంబంధిత చట్టాల ప్రకారం ముందుకు వెళ్తామని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. మూసీ నదీ గర్భం నుంచి బఫర్ జోన్ నుంచి తరలించే వారి కోసం మానవతా దృక్పథంతో 15,000 ఇళ్లను కేటాయించినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నది పునర్జీవం, కాలుష్య నివారణ, వరదల బారి నుంచి కాపాడేందుకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు తెలిపింది. బాధిత కుటుంబాల కోసం వారి జీవన ప్రమాణాలకు మద్దతు కోసం ఒక కమిటీని కూడా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ప్రజల నుంచి వస్తున్న ఆందోళనల గురించి రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్తావించారు. ఇక సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు వివరాలు వెల్లడించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు. దీనిపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సంబంధిత కుటుంబాల జాబితాను కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ఇక మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దీనికి సంబంధించి 2 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నదీ గర్భం మూసీకి అటు ఇటు ఉన్న ప్రాంతం అంటే కట్టలు మాత్రమే వస్తాయి. రెండో దశలో మూసీ నదికి అటు ఇటు 50 మీటర్ల పరిధిలోని బఫర్ జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డిపిఆర్ను మాత్రం ఒకే ప్రాజెక్ట్ కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగేందుకే ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందున మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్ది రోజులకే రెండో దశకు అవసరమైన కార్యాచరణ మొదలు పెడతారని సమాచారం. మూసీ నది గర్భంలో కొన్ని ఇళ్లే ఉండటం, బఫర్ జోన్ పరిధికి వచ్చేసరికి ఎక్కువ ఇళ్ళు ఉండటము 2 దశల్లో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన కారణమన్న భావన వ్యక్తమవుతోంది. మూసీ నది గర్భంలో ప్రభుత్వం గుర్తించిన దాని ప్రకారం 1600 ఇళ్ళు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామందిని ఇప్పటికే ఖాళీ చేయించి అక్కడి నుంచి తరలించారు. ఫలితంగా ప్రాజెక్ట్ తొలి దశను త్వరితగతిన ప్రారంభించుకునేందుకు వీలు కలుగుతుందని
ప్రభుత్వం భావిస్తోంది. బఫర్ జోన్తో కలుపుకుంటే సుమారు 13,000 మంది వరకు ఇళ్లను కోల్పోతున్నారని అంచనా వేశారు. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చించారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారీకి 1.5 సమయం పడుతుందని, మొత్తం ప్రాజెక్టును 6 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం మూసీకి అటు ఇటు రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి అటు ఇటు కట్టలను సుందరీకరణ చేయాలని భావిస్తోంది. ఇక బఫర్ జోన్లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేర 2 వైపులా విశాలమైన రహదారిని నిర్మిస్తారు. అటు ఇటు రహదారుల పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన మానస పుత్రికగా భావిస్తున్నటువంటి మూసీ నది పునరుజ్జీవం పైనైతే నిన్ననైతే హైకోర్టు కూడా కీలక ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకైతే తమ యొక్క నివాసాలను తొలగించొద్దు అంటూ ఎవరైతే 46 మంది పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లు అయితే హైకోర్టు తోసిపుచ్చుతూ మూసీ ప్రక్షాళన జరగవలసింది. ఈ యొక్క ఎవరైతే ఈ మూసీ నదిలో కావచ్చు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టుకొని ఉన్నారో వాటినైతే నిర్ణీత సమయంలోపు మాత్రం ఖచ్చితంగా తీసివేసి మూసీ ప్రాజెక్టును అయితే ముందుకు సాగించాలంటూ కూడా హైకోర్టు బెంచ్ అయితే ఒక నిర్ణయాన్ని అయితే వెలువచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే తమ నివాసాలను కోల్పోతున్నారో వాళ్ళకి ప్రభుత్వం వారి యొక్క పరిమితి లోపల ఏవైతే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వారికి పునరావాసం కల్పించడంతో పాటు ఏదైతే ఆర్థిక సహాయం అందజేస్తున్నారో దాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా నిర్దిష్ట సమయంలో అందివ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికైతే హైకోర్టు అయితే సూచించింది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా మూసీ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ను రెడీ చేస్తుంది. ఇక దీనికి సంబంధించి నిర్మాణాన్ని కూడా 2 దశలలో పూర్తి చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏదైతే 2 దశలో మొదటి దశలో మాత్రం ఏదైతే ఫస్ట్ దాని చుట్టూ మూసీ నది వెంబటి ఒక రిటైనింగ్ వాల్ నిర్మించి ఈ మూసీ నదిని శుద్ధి చేయాలని, ఆ తర్వాత ఏదైతే బఫర్ జోన్లో ఇరువైపులా రోడ్డు మార్గాలు వేస్తూ అక్కడ 55 కిలోమీటర్ల మీద రోడ్డు మార్గాలు నిర్మిస్తూ తదితర అభివృద్ధి పనులను చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఒక 6 ఏళ్లలో ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోంది. ఇక దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ని అయితే పెట్టింది. దీనికి ఏదైతే ఇప్పుడు డిపిఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెండర్ను ప్రకటించిందో ఈ టెండర్ ప్రక్రియ మాత్రం 2 దశల పనులకు ఒకే టెండర్ ప్రక్రియ ఉంటుంది. ఈ టెండర్ డిపిఆర్ని రెడీ చేయడానికి మాత్రం దాదాపు 1.5 సమయం పాటు మాత్రం పట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూసీ
ప్రాజెక్టునైతే తాము ఎలాంటి అభివృద్ధి పునరుజ్జీవ విషయంలో మాత్రం తగ్గేది లేదంటూ ఏదైతే ఒక నికంఠిత దీక్షతోటి కట్టుబడి ఉందో దానికైతే ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైతే నివాసాలు కోల్పోతున్నటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చేసినప్పటికీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదైతే ఇక మూసీ అభివృద్ధికి, మూసీ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి బ్రేకులు లేకుండా చేసినట్టుగానైతే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో దీని గురించి మూసీ అభివృద్ధి పైన కూడా పార్లమెంట్లో కూడా చర్చ వచ్చినట్టు విషయం. ఇక ఈ చర్చకు సంబంధించి ఇప్పటికీ కేంద్ర మంత్రులతోటి పలువురు కేంద్ర మంత్రులకు ఏదైతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దీనిపైనైతే వివరాలు వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మానస పుత్రికగా భావించినటువంటి మూసీ నది అభివృద్ధి పునరుజ్జీవం మాత్రం ఖచ్చితంగా చేసేందుకైతే చర్యలు తీసుకుంది. ఆ దిశగా హైకోర్టు కూడా వీరికి ఒక క్లియర్ కట్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పుడైతే ఆ పనులు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.